ఈ చిన్న కొమ్మను చూస్తే ఇది రేపు ఒక కొత్త మొక్కలాగా మారుతుందని నమ్ముతారా? మార్కెట్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పెద్ద ఖర్చు అవసరం లేదు. ప్రత్యేకమైన మట్టి కొనాల్సిన అవసరం లేదు. ఇకపోతే మన ఇంట్లో ఉన్న మట్టితోటే మెహందీ కొమ్మను నాటుకొని కొత్త మొక్కను తయారు చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న రహస్యం ఉంది. కొమ్మను తీసుకున్న విధానం తప్పితే మొక్క రావడం కష్టమవుతుంది. అసలు ఏ కొమ్మ తీసుకోవాలి, ఎంత పొడుగు ఉండాలి, మట్టిలో ఎంత లోతు పెట్టాలి, నీళ్ళు ఎక్కువ పోస్తే ఏమవుతుంది, ఇవన్నీ వీడియోలో ఒక్కొక్కటిగా చూపిస్తాను. చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో ఈ మొక్కను బలంగా పెంచడానికి ఒక ముఖ్యమైన సంరక్షణ టిప్ కూడా చెప్తాను అనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఈ గోరింటాకు మొక్క ఎలా పెంచుకోవాలో అనే విషయాలు చెప్తాను అనమాట. ముందుగా మనకు కావాల్సింది ఈ గోరింటాకు కొమ్మ. చాలా లేతగా బలహీనంగా ఉన్న పచ్చి కొమ్మ కాకుండా ఆరోగ్యంగా కనిపించే, వ్యాధులు లేకుండా, పురుగు నష్టం లేని కొమ్మ తీసుకోవడం మంచిదన్నమాట. కొమ్మను తీసుకునేటప్పుడు శుభ్రమైన కత్తెర లేదా ప్రూనింగ్ ఉపయోగించండి. సుమారు 10 to 15 సెంటీమీటర్ల కొమ్మను తీసుకోవచ్చు. కొమ్మపై కొన్ని ఆకులు ఉంచి క్రింద భాగంలోని ఆకులను తొలగించండి. ఇప్పుడు మన చేతిలో చిన్న మొక్క తయారు చేయడానికి సిద్ధంగా ఉన్న కొమ్మ ఉందన్నమాట. ఇప్పుడు చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, మొక్క నాటాలంటే ఖరీదైన పాంటింగ్ మిక్స్ కావాలి అని అనుకుంటారు. అవసరం లేదు. ఇంట్లో దొరికే సాధారణ మట్టి ప్లస్ బాగా కుళ్ళిన కంపోస్ట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే, మళ్ళీ నీరు పోకుండా గాలి వెళ్ళేలాగా ఉండాలి. మీ మట్టి బాగా బిగుతుగా ఉంటే కొద్దిగా ఇసుక లేదా కొబ్బరి పీసు వంటి డ్రైనేజ్ మెరుగుపరిచే పదార్థం కలపవచ్చు. గుర్తుపెట్టుకోండి, మొక్కకు నీళ్ళు కావాలి, కానీ నీరు నిలిచిపోయిన మట్టి మాత్రం వద్దన్నమాట. నీరు ఎంతైనా పోస్తే మొక్క అంత బాగా పెరుగుతుందని అనుకోవడం తప్పన్నమాట. ఇప్పుడు అసలు విషయం మొదలవుతుంది. కుండలో మట్టిని నింపి ముందుగా ఒక చిన్న రంధ్రాలు చేయండి. మెహందీ కొమ్మ కింద భాగాన్ని మట్టిలో పెట్టేటప్పుడు ముందుగా చేసిన రంధ్రంలో సున్నితంగా పెట్టండి. కొమ్మను బలంగా నొక్కితే మట్టిలో దూర్చకండి. చుట్టూ ఉన్న మట్టిని నెమ్మదిగా నొక్కి కొమ్మ నిలబడేలా చేయండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఉంది. కొమ్మలో ఆకులు ఉండే భాగం పైకి ఉండాలి, మట్టిలోకి వెళ్ళేది కింది భాగం ఉండాలి. ఇట్లా మట్టిని ఇట్లా తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నేను జస్ట్ మెయిన్ టిప్స్ చెప్తున్నాను అనమాట. ఇవన్నీ జాగ్రత్తగా పాటించండి. మీ మొక్క పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. ఇట్లా మట్టిని మాత్రం పొడిగా చేసుకోవాలి. పొడిగా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అనమాట. ఈ పొడి మట్టిలోకి ఎరువులు కలుపుకోవచ్చు ఈజీగా. ఇట్లా పచ్చిగా ఉన్న, ఇప్పుడు ఎరువు కొంచెం పచ్చిగా ఉన్నా ఏం ప్రాబ్లం రాదనమాట. ఇకపోతే నేను ఇవన్నీ మొత్తం స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్గా చూపిస్తాను అనమాట. జస్ట్ ఇది మెయిన్ పాయింట్ అనమాట, గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ అనమాట ఇవన్నీ. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే మీ గోరింటాకు మొక్క త్వరగా ఏనుకొని మంచి కొత్త మొక్కగా రూపాంతరం చెందుతుంది. ఇకపోతే చాలామంది కొన్ని టిప్స్ అయితే ఇవి ఉంటాయి అన్నమాట. కొమ్మలో ఆకులు ఉండే భాగం పైకి ఉండాలి, మట్టిలోకి వెళ్ళేది మాత్రం కింది భాగం ఉండాలి. ఎందుకంటే కొమ్మ తలకిందులుగా పెట్టి మొక్క ఎందుకు రావడం లేదు అని అడిగితే మొక్క కూడా ఏమంటుంది, అయ్యా నన్ను దారి తప్పించారు అని అంటుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా ఇట్లా నీరు పోస్తూ ఉండాలన్నమాట. మట్టి మొత్తం బురదగా అయ్యేంత నీరు పోయకండి. మట్టి తడిగా ఉండాలి, నీటితో నిండిపోకూడదు. ఇంకపోతే తర్వాత కుండను నేరుగా మండే ఎండలో అయితే పెట్టకూడదు. వెలుతురు ఉండే లేదా తీవ్రమైన ఎండ పడని ప్రదేశంలో ఉంచడం మంచిదన్నమాట. ఇట్లా కుండనైతే ఇట్లా రెడీ చేసుకోవాలన్నమాట. మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. అన్నీ నేను జస్ట్ మెయిన్ పాయింట్స్ చూపిస్తున్నా. తర్వాత మొత్తం క్లియర్గా అసలు ఎలా పెట్టాలనేది నేను క్లియర్గా చూపిస్తాను అనమాట. మొక్కను ప్రేమించడం మంచిదే, కానీ ప్రేమ పేరుతో నీళ్ళలో ముంచేయకండి. మొక్కను నీరు అవసరమైనంత ఇవ్వండి, లేకపోతే ఈత నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట మొక్క. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ని నీళ్ళు అవసరం లేదు. జస్ట్ చూడు, దీనికి హోల్స్ సరిగ్గా లేవు కాబట్టి ఇట్లా నీళ్ళు నిలిచినాయి అనమాట. అదే నేను చూపిస్తున్నా. ఎప్పుడైనా అని ఇట్లా డ్రైనేజ్ చెక్ చేసుకోవాలి. మొక్కను నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. ఇకపోతే ఇలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మొక్క అందంగా పెరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ అనమాట. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, కొమ్మను ఇట్లాంటి పెన్సిల్ లాంటి ఇట్లాంటి కొమ్మను ఎంచుకోవాలన్నమాట. మొక్కను నాటే ముందల ఇలాంటి జాగ్రత్త అంటే పెన్సిల్ మందం ఉండాలి. ఇది అలోవెరా జెల్ అవసరం, అందుకోసమని నేను అలోవెరాని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇకపోతే కొమ్మను మట్టిలో పెడదాం
కానీ వేరు వస్తుందని ఎలా తెలుస్తుంది అని కొంతమంది అడుగుతుంటారు. ఇకపోతే కొమ్మను ప్రతిరోజు బయటకి లాగి చూడకండి. అలా చేస్తే ఏర్పడుతున్న వేళ్ళు దెబ్బతినవచ్చు. బదులుగా కొమ్మలో మార్పులు గమనించండి. ఇకపోతే కొత్త మొగ్గలు రావడము, ఆకులు తాజాగా కనిపించడము, మట్టి లక్షణాలు కనిపిస్తే అది మంచి సంకేతం అనమాట. ఎప్పుడైనా మొక్కను పెట్టేటప్పుడు ఇట్లా డ్రైనేజ్ హోల్స్ చెక్ చేసుకోవాలి. కొన్ని రాళ్ళు గినంగా అవసరం అనమాట. నేను అందుకే పొలం దగ్గరికి వెళ్ళి రాళ్ళు తీసుకొని వచ్చిన. చూడండి ఇట్లా కింద మొత్తం రాళ్ళతో, ఎందుకంటే హోల్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, మనం వేస్తే మట్టి వాటర్ పోసినప్పుడల్లా కిందికి పోతూ ఉంటుంది అనమాట. అందుకోసమని ఇవి ఏంటంటే మట్టిని కింద పోకుండా ఆపేస్తూ ఉంటాయి అనమాట. కింద ఇట్లా పెట్టినామనుకో సైడ్లోకి వెళ్ళి వాటర్ మాత్రమే వెళ్ళిపోతుంది, మట్టి అస్సలు వెళ్ళిపోదు అనమాట. మట్టి వేస్ట్ కాదు. ఇంకా పోతే ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తేనే మీ మొక్క సూపర్గా ఎదుగుతుంది అనమాట. ఎదగడము ఏనుకొని ఫస్ట్ ఎదుగుతుంది. ఇకపోతే ఇట్లా మట్టిని ఇట్లా మొత్తం ఉండలు లేకుండా చేసుకోవాలి. ఇక విత్తనం వేసిన వెంటనే చెట్టు కావాలంటే ప్రకృతి ఒప్పుకోదు అనమాట. మొక్క పెరగడానికి సమయం కావాలి. మనకున్న ఆతురత మొక్కకు ఉండదు కదా. ఇక కొత్తగా నాటిన కొమ్మను మొదటి దశలో తీవ్రమైన ఎండ కంటే ప్రకాశవంతమైన పరోక్ష వెలుతురు మంచిది. కుండలో డ్రైనేజ్ హోల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇకపోతే వర్షం పడుతున్నప్పుడు కుండలో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలన్నమాట. ఇదన్నమాట పశువుల పేడ. కంపల్సరీ పశువుల పేడ ఇవ్వాలి. ఇస్తేనే మొక్క సూపర్గా ఎదుగుతుంది అనమాట. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో అది లేకపోయినా సరే మీరు కిచెన్ కంపోస్ట్ తోటి, అంటే మన ఇంట్లో ఉన్న కూరగాయ తొక్కలుగానే బాగా ఎండకెట్టి ఇట్లా మొక్కను నాటుకునేటప్పుడు ఇందులో వేయండి. ఇంకో బూడిద అనమాట. ఏ తెగులు రాకుండా ఉండడానికని నేను ఇట్లా బూడిదను పెడుతున్నాను అనమాట. వేస్తున్నా. ఒక స్పూన్ అంత వేయండి. మీకు ఇంట్లో పసుపు ఉంటే పసుపు వేసుకోండి. ఇక వేపపిండి వేసిన, చూసిరు కదా వేపపిండి వేసిన. ఇగో ఇట్లా నేను ఎందుకంటే ఫంగస్ రాకుండా ఈ కొమ్మను దీంట్లో దూరిస్తున్నాను అనమాట. జెల్ అంటుకోవాలన్నమాట. ఇగో ఇట్లా మొక్కను నాటేసుకోవాలి. నాటేసుకున్నప్పుడే సూపర్గా ఎదుగుతుంది అనమాట. చిన్న రాయి పెట్టాలి, ఎందుకంటే ఏనుకోవడానికి. గాలి దూరి వేళ్ళు రావన్నమాట. అందుకోసమని ఒక రాయి పెట్టేసేయాలి. ఇకపోతే ఇది ఎండలో మాత్రం పెట్టకూడదు ఒకరోజు. ఇక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 మాటలు ఏంటంటే వెలుతురు, తేమ, ఓపిక. ఈ 3 ఉంటే మొక్కకు మంచి అవకాశం ఉన్నట్టే అనమాట. ఇట్లా ఇగులు వచ్చిందనమాట. కొత్త పెరుగుదల స్పష్టంగా కనిపించింది. మొక్క వేళ్ళు ఏర్పడుతున్న తర్వాత దానిని పెద్ద కుండలోకి మార్చేటప్పుడు వేళ్ళను కదిలిస్తూ గాయపరచకండి. కొత్త కుండలో మంచి డ్రైనేజ్ ఉన్న మట్టి, కొద్దిగా కంపోస్ట్ వేసి మొక్కను నాటండి. ఇక నుంచి మొక్కను తగినంత వెలుతురు, అవసరమైనప్పుడు నీరు, అప్పుడప్పుడు సేంద్రియ కంపోస్ట్ ఇవ్వడం ద్వారా ఆరోగ్యంగా పెంచవచ్చు. ఎరువు ఎక్కువైతే మొక్క త్వరగా పెరుగుతుందని అనుకోవద్దు. మోతాదుకు మించిన అమృతం కూడా విషమే అవుతుంది. ఇక ఎరువులో కూడా అదే సూత్రం అన్నమాట. ఇకపోతే ఈ గోరింటాకు కొమ్మతో మొక్క తయారు చేసేటప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. బలహీనమైన లేదా వ్యాధిగ్రస్తమైన కొమ్మను అస్సలు తీసుకోవద్దు. డ్రైనేజ్ లేని కుండను అస్సలు తీసుకోవద్దు. ప్రతిరోజు అధికంగా నీరు పోయొద్దు. నాటిన కొమ్మను పదే పదే లాగి చూడొద్దు. మొదటి రోజే తీవ్రమైన ఎండలో పెట్టవద్దు. కొత్త వేళ్ళు ఏర్పడక ముందే పదే పదే కుండ మార్చవద్దు. ఇక మొక్క పెంచడంలో పెద్ద రహస్యం ఏంటో తెలుసా? మనం చేసే పని కంటే చేయకూడని తప్పులు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. మీ దగ్గర ఫ్యాన్సీ పాంటింగ్ మిక్స్ లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న సాధారణ మట్టిని ముందుగా శుభ్రపరిచి రాళ్ళు లేదా పెద్ద చెత్తను తీసేయండి. మట్టి చాలా బిగుతుగా ఉంటే డ్రైనేజ్ మెరుగుపరచండి. బాగా కుళ్ళిన కంపోస్ట్ను కలపండి. తర్వాత కుండలో వేసి కొమ్మ కోసమో చిన్న రంధ్రం చేసి కొమ్మను సున్నితంగా నాటండి. అంతే. ఖరీదైన వస్తువులు కొనడం కాదు, ఉన్న దానిని సరిగ్గా ఉపయోగించుకోవడం అస్సలు తోటమాలి తెలివన్నమాట. ఇక చూశారు కదా, ఒక చిన్న మెహందీ కొమ్మతోటే కొత్త మొక్కను తయారు చేసే ప్రయత్నం చేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, కొమ్మ మన చేతిలో ఉంటుంది. మొక్కగా మారేటప్పుడు మాత్రం ప్రకృతి చేతిలో ఉంటుంది. మన పని సరైన కొమ్మను ఎంచుకోవడం, మంచి డ్రైనేజ్ ఉన్న మట్టి ఇవ్వడం, తగిన తేమను ఉంచడం, ఓపికగా ఎదిరి చూడడం అన్నమాట.
మీ ఇంట్లో మెహందీ మొక్క ఉంటే ఈ పద్ధతి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో లైక్ చేయండి. మీ మొక్కల ప్రేమికులకు షేర్ చేయండి. ఇలాంటి సులభమైన మొక్కల పెంపకం రహస్యాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒక కొమ్మతో మొదలైన ప్రయాణం రేపు ఒక అందమైన మొక్కగా మారవచ్చు. ఇకపోతే మళ్ళీ మరో మొక్కతో మరో కొత్త గార్డెనింగ్ రహస్యంతో కలుసుకుందాం. మొక్కను పెంచండి, ఇంటిని పచ్చగా మార్చండి, మనసును ఆనందంగా ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.